నాకు ఈ సినిమాలో పరిచయం వాళ్ళు చాలా తక్కువ. జస్ట్ ఒక ఎడిటరు నాగవంశీ, ఇట్లా డైరెక్టరు రాంబాబు, బృందా మాస్టరు, ఇట్లా కొంతమంది పరిచయం అయ్యారు. అండ్ కోర్స్ శివాజీ, బ్రహ్మాజీ వీళ్ళందరూ ముందు నుంచి తెలుసు నాకు. భాగ్యశ్రీ కూడా ఈ మధ్యనే సినిమా అంతా అయిపోయిన తర్వాత కలిశాను. ఈశ్వరీరావు గారిని కూడా ఇప్పుడే కలుస్తున్నాను. సో నాకు చాలా అసూయగా ఉందండి వీళ్ళందరినీ చూస్తుంటే. అంటే ఇంత సినిమాని ప్రేమించి చేశారు. ఈ సినిమా హిట్ అవ్వాలి అని వీళ్ళందరూ చేశారు. ఈ టీం వర్క్ కనపడుతుంది. నాకు కొన్ని సినిమాలు గుర్తుకొస్తున్నాయి నా కెరియర్లో. నాకు బాగా గుర్తుకొచ్చే సినిమా శివ, ఇలాగే చేశాము. నిన్నే పెళ్ళాడతా కూడా ఇలాగే చేశాము. అన్నమయ్య కూడా ఇలాగే చేశాము. అందరం కలిసి అంటే ఒకటైపోయాం. ఈ సినిమాని ఎట్లయినా సరే అక్కడ తీసుకెళ్ళి పెట్టాలని. ఇది కనపడుతుంది నాకు వీళ్ళందరినీ చూస్తుంటే ఇక్కడ. అండ్ అందుకనే చాలా జెలస్గా, అసూయగా ఉంది. నాకు ఈ మధ్యన ఈ ఎక్స్పీరియన్స్ రావట్లేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సచ్ అన్ ఎక్స్పీరియన్స్. అండ్ I want to thank each and every technician behind this. Technician, production, art, whoever it is. అందరూ నేను కలవని వాళ్ళని అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ మీ అందరికీ నమస్కారం పెడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కలిసిన వాళ్ళలో బాగా ఎక్కువ కలిసింది డైరెక్టర్ నందు అండ్ ఎడిటర్ నవీన్. వీళ్ళిద్దరూ నాకు బాగా క్లోజ్ అయ్యారు. ఇద్దరు, నేను జనరల్గా వర్డ్స్ వాడను. ఇద్దరు మన నాగవంశీ అన్నట్టు ఇద్దరు సైకోలే టోటల్. ఇద్దరే. బట్ సైకో ఫర్ ద ఫిల్మ్. దే ఆర్ బోత్ సో. ఒక ఫిల్మ్ని లవ్ చేస్తే ఎంతగా చేస్తారో అర్థమైంది నాకు. నందు ఇంటికి వచ్చి సీన్స్ గురించి డిస్కషన్ పెట్టేవాళ్ళం. నందు ఈ సీన్ ఇలా చేస్తే బాగుంటుంది కదా అని నేను స్టార్ట్ చేసేవాడిని. స్టార్ట్ చేస్తే అలా ఉండిపోయేవాడు. ఏంటి, నేను అఖిల్ని అడిగాను, ఏంటి ఏం మాట్లాడేంటి ఈయన, నేను ఏదో సీన్ అంటే, లేదు నాన్న ఆల్రెడీ ఇంకో సీన్ రాస్తున్నాడు లోపల అని. అండ్ నందు ఈజ్ సచ్ అ గుడ్ రైటర్. ఇమ్మీడియట్గా ఫెంటాస్టిక్. ఐ మీన్ ఆ బయటికి వెళ్ళి, ఈ రూమ్ నుంచి బయటికి వెళ్ళేటప్పటికి మళ్ళీ వచ్చేసి దానికి ఈ సీన్ ఇలా మారుస్తే బాగుంటుంది కదండి అని చెప్పేవాడు. అండ్ అది ఆ సరస్వతి పుత్రుడు అలా రాసేస్తూ ఉంటాడు డైలాగులు కానీ అవి కానీ. ఎంతటి చక్కటి డైలాగులు. రుణం తీసుకునే అవకాశం ఒక్కసారే వస్తుంది, రుణం తీర్చుకుంటాను అని అదొక డైలాగ్. అదొక్కటి చాలు చెప్పడానికి ఎందుకు రుణం తీర్చుకుంటున్నాడని. అండ్ అటువంటి డైలాగులు ఒకటి కాదు, రెండు కాదు. లాస్ట్లో చివరికి మిగిలింది ధర్మరాజును ఆ కుక్కే అని. అండ్ ఇట్ కనెక్టెడ్ ఎవ్రీబడి టు మహాభారతం ఇన్స్టెంట్లీ. అండ్ అట్లా ఎన్నెన్నో డైలాగులు ఉన్నాయి. ఇంకా మేము సినిమాలలో పెట్టలేకపోయాం, బిఫోర్ పెట్టాము. పుట్టినప్పుడు పేరు ఉండదు, ఊపిరి మాత్రమే ఉంటుంది. పోయేటప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది అని చెప్పేసి. ఇట్ విల్ సచ్ ఫెంటాస్టిక్ డైలాగ్స్ ఇంకా చాలా 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 ఉన్నాయి. అండ్ సో హ్యాపీ నందు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ, సో హ్యాపీ ఫర్ యూ. అండ్ ప్రౌడ్గా వెళ్ళవు ఊరు. అండ్ ప్లీజ్ కమ్ బ్యాక్, త్వరగా వచ్చే అఖిల్ అన్నట్టు. అండ్ నవీన్ అట్లాగే. నవీన్ నేను కూర్చుని ఇప్పుడు జనరల్గా సినిమా ఎడిట్ స్మూత్గా ఉండదు, అన్ని జంపులు ఉన్నాయి అంటే అది ఎక్స్ట్రా కేర్ తీసుకోకపోవడమే, అంతకన్నా ఏముండదు. ఈ ఎక్స్ట్రా కేర్ తీసుకుని నవీన్ అడిగి ఒక 2 వారాలు, ఒక 2-3 వీక్స్ పోస్ట్పోన్ చేయండి, దీన్ని మనం స్మూత్ చేద్దాము అని అడిగితే జరిగింది. అది పోస్ట్పోన్ చేయడం. స్మాల్ క్లోజప్స్, స్మాల్ చిన్న కరెక్షన్స్ ఇన్ ద సీన్స్. ఎన్ని చెప్పాడు నవీన్, ఎన్ని చెప్పాడు. అండ్ 90% ఆఫ్ ఇట్ మేము ఫాలో చేసాం. తను చెప్పిన క్లోజప్స్ కానీ, తను చెప్పిన కరెక్షన్స్ కానీ ఈ సినిమాలో అవన్నీ చేసి
అండ్ నవీన్ నాతో అన్నాడు, సార్ నాకు ఒక ప్రొడ్యూసర్ దొరికాడు, నేను చెప్పినవి అన్నీ చేస్తున్నాడు.